బీజేపీపై మనసు పారేసుకున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ వాదానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని కూడా ఒక యునైటెడ్ రాగాన్ని అయితే అందుకున్నారు విజయసాయిరెడ్డి. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలంటూ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలంటూ కూడా విజయసాయిరెడ్డి కొత్త రాగం అందుకున్నారు. అదే భారతదేశానికి శ్రీరామ రక్షణ అంటూ కూడా విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే, హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. ఈ ట్వీట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కిరణ్, విజయసాయిరెడ్డి అందుకున్నటువంటి కొత్త రాగం, వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయ వ్యవహారాల జోలికి పోను అన్నటువంటి వ్యక్తి జెండా ఎత్తుకున్నారు, ఆ పార్టీ అజెండా కూడా మోస్తున్నారనేటువంటి మాట ఏంటి? దీనికి సంబంధించి సడన్గా అందుకున్నటువంటి కొత్త రాగానికి సంబంధించి. మురళి, ఏదైతే గతంలో వైసీపీకి రాజీనామా చేసి ఈ కొంతకాలం వ్యవసాయ క్షేత్రంలో ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకేసారి ఏకంగా బీజేపీపై మనసు పారేస్తున్నారు. ఏదైతే గతంలో బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, మతం, కులం అంటూ ఏ ప్రాతిపదికన గత 10 ఏళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని, ఏదైతే ఆ ప్రచారం బీజేపీ వదిలేస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి ఆ అజెండాను భుజానికి ఎత్తుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం, ఆ దేశం ధర్మం కోసం బీజేపీ కోసం విజయసాయిరెడ్డి కులము, మతము, ప్రాంతము, మత మార్పిడులు భుజాన్ని ఎత్తుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే తాను గతంలో రాజకీయాలకు దూరము, తాను వ్యవసాయం చేసుకుంటున్నాను అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి తన చిరకాల కోరిక, తన సుదీర్ఘకాల కోరిక ఏదైతే ఉందో గవర్నర్ పదవి, ఆ గవర్నర్ పదవి చేజిక్కించుకోవడానికి ఆయన వేసిన స్కెచ్చా, లేక బీజేపీలో చేరడానికి ఆయన మార్గం సుగమం చేసుకోవడానికి కులము, మతము, ప్రాంతము, దేశం కోసం, ధర్మం కోసం అనే పాయింట్ ఎత్తుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఏదైతే గతంలో బీజేపీ అజెండా ఏదైతే మోస్తుందో గత 10 ఏళ్ల కాలంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందూ మతాన్ని పోలరైజేషన్ చేసుకొని, హిందూ మతాన్ని బేట్ చేసుకొని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్న బీజేపీ అజెండాను విజయసాయిరెడ్డి ఎత్తుకున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఏదైతే తన చిరకాల కోరిక, ఏదైతే గవర్నర్ పదవిని దక్కించుకోవడానికి, ఆయన బీజేపీలో చేరడానికి ఒక మార్గాన్ని కానీ, ఒక ప్లాట్ఫామ్ కానీ సిద్ధం చేసుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఏదైతే తాను బీజేపీలో ప్రముఖులైన, ఏదైతే మోడీతో పాటు అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఏదైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు, ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత కొన్ని రోజులు ఏదైతే ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నాను అంటున్న విజయసాయిరెడ్డి ఏకంగా తన మనసు మార్చుకొని కులము, మతము, ప్రాంతము అనే అంశాలు ఎత్తుకొని ప్రచారం చేసే బీజేపీ కోణాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలంలో రాబోయే రోజుల్లో కూడా ఏదైతే అజెండాను వదిలేయాలనుకుంటున్న బీజేపీ, ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం అనే అజెండాను వదిలేసే క్రమంలో ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకొచ్చి కొత్త అంశం ఏదో తాను సృష్టించేలాగా బీజేపీ అజెండాను విజయసాయిరెడ్డి ముందుకు తెచ్చి బీజేపీలో చేరడానికి ఆయన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నారనేది స్పష్టంగా బీజేపీలోకి లైన్ క్లియర్ అయింది కాబట్టే సపోర్ట్ చేస్తూ చేసినటువంటి మొదటి ట్వీట్ కింద, ఇంతకుముందు ఆయన చేసినటువంటి రాజకీయపరమైనటువంటి కోణంలో ఉండేటువంటి ట్వీట్స్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలను ఆయన విమర్శించినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని అందుకున్నటువంటి బీజేపీ ఎజెండా లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా సపోర్టింగ్ ట్వీట్స్ అనేది వస్తున్నాయనేటువంటి మాట అలా చూడొచ్చు అంటారు. అది ముర్రి, ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ను మనం పరిశీలించినప్పుడు హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని, ఈ డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడిలపై కమిటీ వేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం
హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలని విజయసాయి రెడ్డి పిలిపించారు. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడ ఎక్కడైనా కానీ బీజేపీ ఆయన చేసిన అంశంలో, ఆయన చేసిన ట్వీట్ లో మొత్తం ఆ వ్యవహారాన్ని ఆద్యంతం మనం గమనించినప్పుడు బీజేపీ అజెండా క్లియర్, బీజేపీ జెండా అజెండా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే బీజేపీ జెండాను భుజానికి వేసుకున్న సాయి రెడ్డి గతంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయంగా ఎవరిని విమర్శించనని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మనం మరోసారి చూసాం ఆయన ట్వీట్ కానీ, ఆయన ఏదైతే నేతలతో మాట్లాడినప్పుడు కానీ, మీడియాతో మాట్లాడినప్పుడు కానీ తాను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు, నేను పవన్ కళ్యాణ్తో గత 20 ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాను, చంద్రబాబు నాయుడికి నేను వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడుతో నాకు బంధుత్వం ఉంది. ఈ మాటలు ఆయన క్లియర్ గా చెప్పాడు. టీడీపీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేనతో నాకు ఎలాంటి విభేదాలు లేవండి ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. అదే ప్రయత్నంలోనే నేడు బీజేపీ అజెండాని భుజానికి ఎత్తుకున్నారు అనేది మనకు ఆ ట్వీట్ ద్వారా స్పష్టంగా మనకు క్లారిటీగా. అలాగే కిరణ్, సొంత గూటి తలుపులు అనేది మూసుకుపోయాయి, ఎంట్రీ ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర మళ్ళీ రాజకీయంగా చక్రం తిప్పడం కావచ్చు, లేదా పొలిటికల్ యాక్టివిటీస్ దానికి సంబంధించి కావచ్చు. విజయసాయి రెడ్డి ఒక పావు కదిపారు కాబట్టి ఈ విధమైనటువంటి అనేది. గతంలో మీరు కూటమిలోకి వెళ్తారా అంటే వెళ్ళను అన్నటువంటి మనిషి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు అంటే మళ్ళీ కూటమిలో కలిసిపోతున్నారే అనేటువంటి ఆ కోణంలో చూడొచ్చంటారు. మురళి, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న విజయసాయి రెడ్డి 2024 ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన పైన ఏదైతే లిక్కర్ కేసు అంశం వచ్చింది, లిక్కర్ కేసులో మొదట ముద్దాయిగా తీసుకున్న ఏ3 గా తీసుకున్న విజయసాయి రెడ్డి తర్వాత కోణంలో ఆయన సాక్షిగా మారారు. సాక్షిగా మారిన తర్వాత రాజకీయంగా ఆయన పలువురు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేతలు ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ నేతలు ఏదైతే ఉన్నారో ఆ నేతలు లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఆయన కీలకంగా ఒక వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాను, తాను వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నాను, అయితే ప్రస్తుతం జగన్ ను పలాని కోటరీని నిర్మూలించాలంటే కూడా ఆయన మాటలు జరిగింది. అయితే తర్వాత ఆయన జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన వైఎస్ఆర్సీపీలకి ఆయన ఎంట్రీ ఉంటుందా లేదా అనేది రాజకీయంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఏదైతే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ట్వీట్లు కానీ, ఈ మధ్య కాలంలో ఈ రోజు ఆయన చేసిన ట్వీట్ కానీ చూసినప్పుడు ఈ బీజేపీ అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. ఆయన గతంలో తాను కావాలనుకున్నారో, తన గవర్నర్ మీద ఆశ ఉంది, తాను చివరి కోరిక గవర్నర్ చేయాలనే ఒక కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఆయన రాజీనామా చేసినప్పుడే బీజేపీలో చేరతారంటూ ఒక ప్రచారం జరిగింది. అంటే అనుకున్నటువంటి హామీ, భారతీయ జనతా పార్టీ నుంచి అనుకున్నటువంటి హామీకి సంబంధించి హామీ వచ్చిందనేటువంటి మాట ఆయన పెట్టినటువంటి ప్రపోజల్కి, అందుకే ఈ తరహా రాగం ఎత్తుకున్నారు అనేటువంటి మాట. అంటే కన్ఫర్మేషన్ వచ్చినట్లుగానే చూడొచ్చంటారా? మురళి, రాజకీయాల్లో ఒక స్థాయికి చేరడానికి కొన్ని అంశాలు కొన్నిసార్లు ఉపయోగపడతాయి. అదే విధంగా ఏదైతే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా ఉన్నా ఆయన బీజేపీ నేతలతో నేరుగా సంబంధాలు కొనసాగించిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. తాను 2014 ఎన్నికలకు ముందే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ రెన్యువల్ను మరోసారి పునరుద్ధరించారు. అయితే ఆయన నేరుగా ప్రధానమంత్రి మోడీతోనూ అమిత్ షాను సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆయన రాజీనామా చేసిన అంశంలో కూడా బీజేపీ పెద్దలను సంప్రదించి ఆయన రాజీనామా చేశారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆయన చేసిన రాజీనామా అభ్యర్థి ఏదైతే రాజీనామా చేసిన ఎంపీ స్థానాన్ని కూడా అది బీజేపీ కోటాలోకి వెళ్ళింది. బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఎంపీ అయ్యారు. అయితే ఇక్కడ బీజేపీని సంప్రదించి మాత్రమే ఆయన రాజీనామా చేశారని గతంలో ప్రచారం జరిగింది. ఆయన ఒకానొక సందర్భంలో తమిళనాడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా నియమించారని కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనను రాబోయే రోజుల్లో ఏదైతే 2026 ఎన్నికలు తమిళనాడులో జరుగుతున్నాయి, ఆ కోణంలో విజయసాయి రెడ్డిని గవర్నర్ చేస్తారా, ఏదైతే టీడీపీ
కూటమి ఆశిస్తున్న రెండో గవర్నర్ పదవి టీడీపీ కూటమికి అందుతుందా? లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే అశోక్ గజపతిరాజును గవర్నర్ చేశారు. బీజేపీ కోటాలో బీజేపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏదైతే విజయసాయి రెడ్డిని గవర్నర్ గా నేరుగా పంపిస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా దేశం కోసం ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ విజయసాయి రెడ్డి తగిలించుకున్నారు. బీజేపీ జెండా అజెండా తాను మోస్తున్నానంటూ మత మార్పులు, కుల మార్పులు, ఏదైతే గత 10 ఏళ్లుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటే ఆయన కొత్తగా చేసిన భాష్యం కాదు ఇది. ఆయన గతంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. ఆ కోణంలో భాగంగా ఆయన బీజేపీ దేశం మొత్తంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ దేశం మొత్తంలోనా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో వరకే చెప్పారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మోస్తున్నటువంటి ఆ ఎజెండాకి సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ట్వీట్ కింద చూడొచ్చంటారా? జాతీయ స్థాయి లేకపోతే ప్రాంతీయ స్థాయిలోనే? మురళి, బీజేపీ అజెండా జాతీయ స్థాయిలో ఉంటుంది తప్పితే ప్రాంతీయ స్థాయిలో ఉండదు. ఏదైతే ఒక రాష్ట్రంలో బీజేపీ అజెండా ఇలా ఉంటుంది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ స్లోగన్ దేశవ్యాప్త స్లోగన్. ఏదైతే మత మార్పిడులు కావచ్చు, ఏదైతే మతం గురించి కావచ్చు, దేశం కోసం ధర్మం కోసం కావచ్చు, మరొక ఏదైతే కుల మార్పిడులు కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా హిందూ ఓటు పోలరైజేషన్ లో భాగంగానే ఏదైతే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ళుగా రాజకీయాలు నడుపుతుంది. అదే రాజకీయాన్ని నేడు ఏదైతే విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. కొత్తగా విజయసాయి రెడ్డి ఆ ఎజెండాను ఎత్తుకున్న పరిస్థితి లేదు. కేవలం తన చిరకాల కోరికలు తీర్చుకోవడానికి, తన గవర్నర్ పదవికి మార్గం సుగమం చేసుకోవడానికి ఈ విజయసాయి రెడ్డి బీజేపీ అజెండా ఎత్తుకున్నారు. ఇది స్ట్రైట్ లైను. ఇక్కడ క్లియర్ గా దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం అనే స్లోగన్ బీజేపీకి సంబంధించింది. ఆ ట్యాగ్ లైన్ ఎత్తుకున్న విజయసాయి రెడ్డి మరికొద్ది రోజుల్లో బీజేపీ కండువా కప్పుకోవడం గ్యారంటీ అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దాని తర్వాత గవర్నర్ గిరి అంటారా ఇమీడియట్ గా? మురళి, బీజేపీ ఈ దేశంలో బీజేపీ చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. బీజేపీ తాను అనుకున్నది, మోడీ తాను ఏమనుకుంటాడో అది చేయడంలో సిద్ధహస్తుడు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయగల నేత అనేది రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అది అన్ని రాష్ట్రాల్లో చూసాము. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎత్తుకున్న గవర్నర్ పదవి వస్తుందా రాదా అనేది రాబోయే రోజుల్లో జరిగే ఆయన చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా జాతీయ స్థాయికి సంబంధించి కాబట్టి ఆయన జాతీయ నేత కాబోతున్నాడు. కాబట్టి జాతీయ స్థాయిలో రాజకీయాలు అంటే వారి చిరకాల కోరిక ఏదైతే ఉందో అదే వారు సాకారం కాబోతుంది అనేటువంటి కోణంలోనే అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా చూడకూడదంటారు? మురళి, ఏదైతే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో కూడా ఏదైతే నేరుగా ప్రధానమంత్రి మోడీతోనూ అమిత్ షాను సన్నిహిత సంబంధాలు ఉన్నది. ఆయన ఏదైతే ఒక ట్వీట్ చేశారో అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, దేశానికి సంబంధించిన. తాను ఏదైతే చేశాడో దేశం కోసం ధర్మం కోసం అనే స్లాగ్ లైన్ ఎత్తుకున్నప్పుడు ఆయన దేశవ్యాప్తంగా ఈ స్లోగన్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయన దేశవ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు. తాను ఏదైతే అనుకున్నారో ఆ లైన్ బీజేపీ ఇప్పుడిప్పుడే దేశం కోసం ధర్మం కోసం అనే లైన్ వదిలేసే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఏదైతే విజయసాయి రెడ్డి బీజేపీ అజెండాను ఎత్తుకున్నారు, స్ట్రైట్ గా నేరుగా ఏదైతే మత మార్పిడుల అంశం పైన కానీ ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ ఆయన చెప్పిన ట్యాగ్ లైన్ చూసినప్పుడు నేరుగా తాను ఆశించిన గవర్నర్ పదవికి ఈ గవర్నర్ పదవి అందుకోవడానికి మార్గం సుగమమైందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీపై మనసు పారేసుకున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్కు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ జెండా అజెండా రెండు ఎత్తుకున్నారు. జాతీయ స్థాయి పొలిటీషియన్ అయిపోతున్నారు. గతంలో వారి మనోగతం విజయసాయి రెడ్డికి మనసులో ఉన్నటువంటి అంశం, ఆయన భవిష్యత్తు కూడా అదే అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ గిరి, ఆయన ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి, వ్యవసాయమే ముద్దు, రాజకీయ వ్యవహారాలు వద్దు అనుకున్నటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా చేసినటువంటి ట్వీట్లు. గతంలో ఆయన చేసినటువంటి ట్వీట్లు రాజకీయపరమైనటువంటి అంశాలు చాలా వరకు ఉండేవి, కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వారు తీసుకున్నటువంటి ఈ లైన్కు సంబంధించి అయితే రాబోయే రోజుల్లో అంటే అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటారు. తర్వాత ఇమ్మీడియట్గా కూడా భారతీయ జనతా పార్టీ అనుగ్రహంతో గవర్నర్ గిరి, ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారో తెలియదు కానీ విజయసాయి రెడ్డి గవర్నర్ కాబోతూ ఉన్నారు. ఆయన మనోగతాన్ని భారతీయ జనతా పార్టీ నెరవేర్చబోతోందని అయితే
అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. విజయసాయిరెడ్డి చిరకాల కోరిక గవర్నర్ గిరి నెరవేరబోతోందనేటువంటిది అయితే తెలుస్తోంది.